నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. ముందుగా అప్డేట్ చూద్దాం. ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై అసెంబ్లీలో వివరించనున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రత్యేక చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని కీలక బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై అసెంబ్లీలో వివరించనున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రత్యేక చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని కీలక బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై అసెంబ్లీలో వివరించనున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రత్యేక చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని కీలక బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ అనిల్. 18వ తేదీ నుంచి కూడా అంటే ఆగస్టు 15 తర్వాత అంటే ఆగస్టు 15 ముందులా పెట్టాలనుకున్నారు. కానీ ఆగస్టు 15 పురస్కరించుకుని వివిధ ప్రోగ్రామ్స్ కి హాజరైన నేపథ్యంలో 18వ తేదీ నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనిపైన అసెంబ్లీ సమావేశాలకు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని 18 నుంచి కూడా 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కీలకంగా చర్చించినారు. అంటే అమరావతి డెవలప్మెంట్ కోసం ఇప్పటికే ఏపీ సీఎం సింగపూర్ పర్యటన చేయడం కూడా జరిగింది. దీంతో పాటుగా పలు సంస్థలకు స్థలాల కేటాయింపు, పలు సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ లోకి ఎలా తీసుకురావాలన్న దానిపైన ప్రధానంగా అమరావతి పైన ప్రధానంగా చర్చించుతున్నారు. దీంతో పాటుగా ఇప్పటి వరకు అంటే సంవత్సరం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశాం, ప్రజలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు అందించాం, దీని జరుగుతుంది. దీంతో పాటుగా కీలకమైన అంశాలు కూడా చర్చించనున్నారు. అంటే ఈ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికీ పలు సంస్థలు కూడా ఏపీకి వచ్చేందుకు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఈ 18వ తేదీ జరిగే సమావేశాల పైన కూడా అనంతరం సెప్టెంబర్ గానీ నవంబర్ లో గానీ ఒక విశాఖపట్నంలో ప్రత్యేకంగా అంతర్జాతీయ ఐటీ పెట్టుబడిదారుల సదస్సు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకి ఎవరెవరిని పిలవాలి, దానికి ఇన్ఛార్జిగా ఎవరెవరిని వేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తారు. ఇదే కాకుండా ఇప్పటి వరకు అంటే జగన్ చేస్తున్న యాత్రలను తిప్పుకొట్టేందుకు, మరల తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు ఎటువంటి చేయాలి, దీంతోనే కమిటీ కూడా సమావేశం కానుంది 2-3 రోజుల్లో కూడా. ఈ సమావేశం ద్వారా కూడా ఇప్పటికీ ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. దేని మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటికీ జిల్లాల వ్యాప్తంగా కూడా లక్షలాది గ్రీవెన్స్ అంటే ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు అన్ని కూడా గ్రీవెన్స్ రూపంలో వస్తున్నాయి. వీటన్నిటిని ఎలా పరిష్కరించాలి, ప్రధానంగా వీటిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటుగా చూసుకుంటే కనుక ఏదైతే జగన్ టార్గెట్ చేసేందుకు ప్రధానంగా వ్యూహాత్మకంగా వ్యవహరించున్నారు. ఇప్పటికే మద్యం ముడుపుల కేసులో కూడా కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగినట్లుగా భావిస్తున్నారు. దీనిపైన కూడా ప్రధానంగా చర్చించున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక నుంచి న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని దీని ద్వారానే వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చెప్పేసి ఈ అసెంబ్లీలో కూడా తీర్మానాలు చేయనున్నారు అనిల్. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఆటపాటలతో అల్లరితో గడిచిపోవాల్సిన వయసు
ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కనాల్సిన సమయం అదే. పేదరికం ఆ పసి జీవితాన్ని నరక కూపంలోకి నెట్టేసింది. ఒక తల్లి తన పేదరికాన్ని గెలిపించుకోవాలని 13 ఏళ్ల కూతురి కలను చెరిపేసి 40 ఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లి చేసింది. అయితే చదువుకోవాలన్న బలమైన ఆకాంక్షే ఆ బాలికకు ధైర్యమిచ్చి తన జీవితాన్ని తానే మార్చుకునేలా చేసింది. అందరినీ ఎదిరించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఆశ్రయించింది. తల్లి బలవంతాన్ని, సమాజ కట్టుబాట్లను ధైర్యంగా ఎదిరించి తన చదువుకై పోరాటం చేసి నరకం నుంచి బయటపడింది. రంగారెడ్డి జిల్లా నందిగామకు చెందిన ఒక మహిళకు భర్త చనిపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ తన 2 పిల్లలను పోషించుకుంటుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె తన 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల కుమార్తెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో ఓ మధ్యవర్తి సాయంతో 40 ఏళ్ల వ్యక్తికి ఆస్తి ఉందని చెప్పి బాలికతో పెళ్లిని కుదిర్చారు. మే 28న బాలిక ఇష్టానికి వ్యతిరేకంగా ఓ దేవాలయంలో బలవంతంగా బాల్య వివాహం జరిపించారు. అయితే తనకు పెళ్లి ఇష్టం లేదని, చదువుకోవాలని ఉందని ఆ బాలిక తన మనసులో బాధను స్నేహితులకు చెప్పుకుంది. ధైర్యం చేసి తన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఆశ్రయించి మొత్తం విషయాన్ని వివరించింది. బాలిక ఆవేదనను విన్న ప్రధానోపాధ్యాయుడు వెంటనే ఆమెను నందిగామ తహసీల్దార్ వద్దకు తీసుకువెళ్లారు. తహసీల్దార్ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె తల్లి, బాలికను పెళ్లి చేసుకున్న చేవెళ్ల మండలం కందవాడకు చెందిన వ్యక్తి, పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి, వివాహం జరిపిన పూజారిపై బాల్య వివాహాల నియంత్రణ చట్టం 2006 కింద కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను రక్షించి రెస్క్యూ హోంకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలికను పెళ్లి చేసుకునే వ్యక్తిపై స్థానికులు మండిపడుతున్నారు. కూతురి వయసున్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడని ఫైర్ అవుతున్నాయి. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సందీప్ పులా. కర్ణాటక ధర్మస్థల అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రాంతాల్లో తవ్వకాలు మొదలుపెట్టారు. 3 రోజుల తవ్వకాల్లో కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. తవ్వకాల్లో మానవ అవశేషాలు బయటపడ్డాయి. లభ్యమైన ఎముకలు పురుషుడివిగా భావిస్తున్నారు పోలీసులు. అయితే కొన్ని శవాలను పూడ్చిపెట్టానని ఒకప్పుడు అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం రేపాడు. పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు నేపథ్యంలో ఆ అనుమానాస్పద మరణాలపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా ప్రణబ్ మొహంతిని నియమించింది. మొహంతి నేతృత్వంలోని సిట్ బృందం ఇప్పుడు ముమ్మరంగా కేసు దర్యాప్తు చేస్తుంది. అయితే సిట్ బృందానికి పారిశుద్ధ్య కార్మికుడు మొత్తం 14 ప్రదేశాలను చూపించాడు. ఆ 14 ప్రదేశాల్లో తవ్వకాల కోసం సిట్ 20 మంది కూలీలను నియమించుకుని తవ్వకాలు సాగిస్తుంది. ఇప్పటికే 5 ప్రదేశాల్లో తవ్వకాలు పూర్తయ్యాయి. తొలి ప్రదేశంలో గత వారం తవ్వకాలు జరపగా ఒకటి చీటీ, ఒక పర్సు లభ్యమయ్యాయి. వాటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన 6వ ప్రదేశంలో సిట్ అధికారులు తవ్వకాలు జరిపించారు. ఈ తవ్వకాల్లో పెద్ద సంఖ్యలో ఎముకలు దొరికాయి. మరో 8 ప్రదేశాల్లో కూడా సిట్ అధికారులు తవ్వకాలు జరపనున్నారు. మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంది. తాను చూపించిన 14 ప్రదేశాలకు గాను 9 నుంచి 13 ప్రదేశాల్లో మానవ అవశేషాలు లభించే అవకాశం ఉందని పారిశుద్ధ్య కార్మికుడు చెబుతున్నాడు. నేత్రావతి నది స్నాన ఘట్టానికి అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి అధికారులు పరిశోధన ప్రారంభించారు.
పురుగుల అన్నం పెడుతున్నారు, తినలేకపోతున్నామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోత్ ఎస్టీ బాలుర హాస్టల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. పురుగుల అన్నం పెడుతున్నారంటూ నిలదీయడంతో ఉపాధ్యాయులను మమ్మల్ని కొడుతున్నారని, ఆ టీచర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ఆహార నాణ్యతపై మరియు దాడి ఘటనపై స్వతంత్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సార్ చూపెడితేనేమో ఏం కాదు తింటే తిను లేకుంటే పడే అవసరం లేదని చెప్తాను. ఏవైతే నైట్ అన్నం వెళ్ళలేదు సార్ దగ్గర పోతే కదా సార్ అంటుండు తింటే తిను లేకుంటే పడే అవసరం లేదు. పూర్వం నైట్ నుంచి అన్నం తినలే ఏం తినలేదు ఇట్లా పండుగ నైట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినా మేమైతే కడుపు వస్తుంది ఎట్లా ఫుల్ మొత్తుకున్నాడు. ఏదైనా దెబ్బ చూడాలి ఒకసారి ఇక్కడ ఎట్లా ఒకటి నేను ఎంత పెద్ద వాత వచ్చింది ఎట్లా అంటే ఎట్లా కొడుతుండు సార్. చిన్న పిల్లలను కొడుతుండు ఫుల్ కొడుతుండు. మీరు ముంగటికి రండి నేను ఒక్కరిని వేస్తా కొట్టుకుందాం ఎట్లా అంటే అట్లా కొట్టుకుందాం. పోలీస్ స్టేషన్ లో పోతే ఎట్లాడైనా పోతా మీరు ఒక్కరిని మీరు అందరూ వెళ్ళి నేను ఒక్కరిని వచ్చి కొట్టుకుందాం అంటుంది సార్. అమ్మని కొట్టి ఎందుకు ఇప్పటిదాకా ఉన్నది ఏమనంటే మీరేమో కొడుతుండు ఫుల్ కొడుతుండు. చిన్న పిల్లలను కూడా చూస్తలే. మొన్న అయితే కొడితే వాళ్ళ నాన్నకి పిలిచిండు కానీ వాళ్ళ నాన్న రాడు. ఎట్లా అంటే ఒకటి పురుగులన్నం పెడుతున్నారు, తినలేకపోతున్నామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోత్ ఎస్టీ బాలుర హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. పురుగుల అన్నం పెడుతున్నారంటూ నిలదీయడంతో ఉపాధ్యాయులు మమ్మల్ని కొడుతున్నారని, ఆ టీచర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ఆహార నాణ్యతపై మరియు దాడి ఘటనపై స్వతంత్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఎట్లా కొడుతుండు సార్. చిన్న పిల్లలను కొడుతుండు ఫుల్ కొడుతుండు. మీరు ముంగటికి రండి నేను ఒక్కరిని వేస్తా కొట్టుకుందాం ఎట్లా అంటే అట్లా కొట్టుకుందాం. పోలీస్ స్టేషన్ లో పోతే ఎట్లాడైనా పోతా మీరు ఒక్కరిని మీరు అందరూ వెళ్ళి నేను ఒక్కరిని వచ్చి కొట్టుకుందాం అంటుంది సార్. అమ్మని కొట్టి ఎందుకు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డితో కడప ఎంపీ అవినాష్ రెడ్డి నామినేషన్ వేయించారు. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఉబులమకు నామినేషన్ పత్రాలు అందించారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించినట్టు అవినాష్ రెడ్డి తెలిపారు. యువకుడైన హేమంత్ను పులివెందుల ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. పులివెందుల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. అందులో భాగంగా ఇవాళ పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే గతంలో మహేశ్వర్ రెడ్డి జెడ్పీటీసీ గారు గంగమ్మ తిరునాళ్లలో రథం ఊరేగింపులో ప్రమాదవశాత్తు చనిపోయారో మహేశ్వర్ రెడ్డి అన్న కుటుంబం నుంచే మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించడం జరిగింది. మరి పులివెందుల మండల ప్రజల ఆశీస్సులు ఆ కుటుంబంపై ఉంచవలసిందిగా, గొప్ప ఆధిక్యతతో ఆ కుటుంబాన్ని గెలిపించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ, అటువంటి వ్యక్తి పాపం దూరం కావడము నిజంగా ఆ రోజు మండలం అంతా పూర్తిగా ఆ రోజు బాధ వ్యక్తం చేసింది. ఈరోజు అటువంటి కుటుంబం నుంచి వాళ్ళ కొడుకు హేమంత్ రెడ్డి కేవలం 25 ఏళ్ల వయసు. మరి తప్పకుండా ఆ కుటుంబం పైన పులివెందుల ప్రజల మండల ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పులివెందుల మరి
తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ను నివేదికను మంత్రి ఉత్తమ్ అధ్యయనం చేయనున్నారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ను నివేదికను మంత్రి ఉత్తమ్ అధ్యయనం చేయనున్నారు. మంత్రి ఉత్తమ్ సమీక్షకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎస్ అనిల్, ఈ రోజు ఏదైతే కాళేశ్వరం సంబంధించి దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ రిపోర్టు ఈ రోజు ప్రభుత్వానికి అందడం జరిగింది. దాన్ని ఈ రోజు జస్టిస్ పిసి ఘోష్ ఉదయం ఇరిగేషన్ శాఖ సెక్రటరీకి రాహుల్ బొజ్జాకి అందజేయడం జరిగింది. రాహుల్ బొజ్జా దాన్ని ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఈ రోజు మరి కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రిపోర్టు ప్రభుత్వం చేసింది, దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై చర్చిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా అయితే కమిషన్ ఎట్లాంటి రికమెండేషన్ సూచించింది, అదేవిధంగా ఇందులో ఎట్లాంటి లోటుపాట్లు ఉన్నాయి, ఏ విధమైనటువంటి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అనే దానిపై అధికారులతో అధ్యయనం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే 650 పేజీలకు పైగా కూడా ఈ రిపోర్ట్ ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రిపోర్ట్ అనేది ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి మొదటగా ఏదైతే తుమ్మిడిహట్టు వద్ద నుంచి ఇక్కడికి మేడిగడ్డ మార్చడం, అక్కడి నుంచి అదేవిధంగా దాని నిర్మాణాలు, అదేవిధంగా అందులో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నిటిపై కూడా కూలంకషంగా జస్టిస్ పిసి ఘోష్ 15 నెలలుగా కూడా అధ్యయనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి 115 మందికి పైగా కూడా విచారించడం జరిగింది. ఇందులో ఏదైతే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిపుణులు కావచ్చు, టెక్నికల్ సంబంధించినటువంటి నిపుణులు కావచ్చు, అదేవిధంగా ఇతర ఇరిగేషన్ మాజీ అధికారులు, మాజీ చీఫ్ సెక్రటరీలు, అదేవిధంగా ఇతర ఐఏఎస్ అధికారులను కూడా విచారించారు. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయడం జరిగింది. ఓపెన్ కోర్టులో వాళ్ళందరినీ కూడా వివిధ ప్రశ్నలు కూడా అడిగి సమాధానం రాబట్టడం జరిగింది. వారి వద్ద నుంచి అఫిడవిట్ కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లాంటి వారిని కూడా కమిషన్ విచారించింది. వాళ్ళందరి యొక్క వాదన విన్న తర్వాత వాళ్ళందరి యొక్క అంటే కమిషన్ కు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అన్నింటినీ కూడా బేరీజు వేసుకొని తుది రిపోర్ట్ ను ఆయన తయారు చేయడం జరిగింది. ఈ రోజు సీల్డ్ కవర్ లో దాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం లో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కమిషన్ ఎట్లాంటి సూచనలు చేసింది, అదేవిధంగా దీన్ని ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రభుత్వం దీనిపైన త్వరలోనే దీన్ని రిపోర్ట్ ను క్యాబినెట్ లో పెట్టి తదుపరి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై కూడా ఒక పాలసీ డెసిజన్ తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఈ రిపోర్టు వచ్చింది. సో ప్రస్తుతం ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, దీనికి సంబంధించి ఎట్లాంటి సూచనలు చేసింది అనే అంశాలను అధికారులతో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
రేపు గండికోటలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇంటర్ విద్యార్థిని హత్య జరిగి 18 రోజులు అవుతున్నా ఇంకా మర్డర్ విస్టరీ ఇంకా వీడలేదు. దీనికి సంబంధించి పోలీసులు టెన్షన్ గా వాళ్ళ మనసులో నెలకొంది. రేపు సీఎం చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో పోలీసులు మర్డర్ విస్టరీకి సంబంధించి చర్యలు అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించి రేపు పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఉత్కంఠ జరుగుతుందోనన్న టెన్షన్ పోలీసుల్లో నెలకొంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ అనిల్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కడప జిల్లా పర్యటన నిమిత్తం రానున్నారు. ఈ సందర్భంలోనే పోలీసు అధికారుల్లో ఓ రకంగా టెన్షన్ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి సీఎం ప్రోగ్రాం అంతా జమ్మలమడుగు నియోజకవర్గంలోనే కొనసాగనుంది. మరీ ముఖ్యంగా ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి గండికోటలో జరిగే P4 కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అంతేకాకుండా ఇక్కడ పలు రకాల అభివృద్ధి పనులకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఇదే గండికోట ప్రాంతంలో ఈ నెల 14న పొద్దుటూరుకు చెందినటువంటి వైష్ణవి అనే 17 ఏళ్ల యువతి హత్య గావించబడింది. అంటే ఇవాళకి ఖచ్చితంగా 18 రోజులు, దాదాపు 3 వారాలు గడుస్తున్న యువతి హత్య ఇంకా మిస్టరీగానే మిగిలింది. పోలీసు అధికారులు 18 బృందాలుగా విడిపోయి అనేక రకమైన కోణాల్లో విచారించడం జరిగింది. అయినప్పటికీ సాంకేతికపరమైనటువంటి ఆధారాలు మాత్రం ఇంకా దొరకడం లేదని మాత్రమే పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై కర్నూలు రేంజ్ డిఐజీ ఇప్పటికే 2 సార్లు కడపకు రావడం జరిగింది. అమ్మాయి హత్య జరిగినటువంటి మరుసటి రోజుతో పాటు ఇటీవల 4 రోజుల క్రితం కడపలో వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే 4 రోజుల క్రితం కడపలో మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన కొన్ని సంచలనాత్మకమైనటువంటి విషయాలను చెప్పడం జరిగింది. గండికోట వైష్ణవి హత్య కేసు ఒక రకంగా చెప్పుకోవాలంటే కొండను తవ్వి ఎలుకను పట్టేటువంటి పరిస్థితి దాపురించిందని ఆయన చెప్పుకురావడం కూడా జరిగింది. అంతేకాదు తమ దగ్గర ఎలాంటి దివ్య శక్తులు లేవు, కేవలం మానవ శక్తితోనే ఈ కేసును పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తున్నామని కూడా డిఐజీ చెప్పుకురావడం జరిగింది. వైష్ణవి హత్య విషయంలో అనేక అంశాలు దర్యాప్తుకు వెల్లడించినటువంటి ఈయన నిన్న కర్నూలులో మళ్ళీ మీడియా ముందుకు మరిన్ని సంచలనమైనటువంటి విషయాలు చెప్పుకొచ్చారు. అమ్మాయి వైష్ణవి హత్య జరిగిన రోజైన ఈ నెల 14న అంటే ఈ నెల 14న మధ్యాహ్న సమయం 12 గంటల ప్రాంతంలో గండికోటలోని మాధవరాయ స్వామి ఆలయంలో ఉండగా అక్కడున్న ఓ పర్యాటక ఫ్యామిలీ తీయించుకున్న సెల్ఫీ ఫోటోల్లో ఈ అమ్మాయి కనిపించడం జరిగిందని కూడా ఆయన చెప్పారు. ఆ కుటుంబాన్ని సైతం పోలీసులు విచారిస్తే అదే సమయంలో వైష్ణవి అంటే ఆ అమ్మాయి పర్యాటక ఫ్యామిలీతో ఉన్నటువంటి సమయంలోనే వైష్ణవి ప్రధాన కుమారుడైనటువంటి సురేంద్ర గండికోటలోకి ఎంటర్ అయిన సీసీ ఫుటేజ్ ని కూడా ఇదివరకే పోలీసులు తీసుకున్నారు. బుల్లెట్ బైక్ పై వచ్చినటువంటి సురేంద్ర కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉండి మళ్ళీ అదే బైక్ పై తిరిగి వెళ్లిన సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు సేకరించడం జరిగింది. వైష్ణవి హత్య కూడా ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నము 1:45 మధ్య జరిగి ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయంలో పోలీసులు ఇప్పటికే తేల్చి చెప్పారు. అంతేకాకుండా సాంకేతికపరమైనటువంటి అంశాలతో పాటు పలు దర్యాప్తు సంస్థలు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. అదే సమయంలో సురేంద్రకు వైష్ణవి కంటపడటంతో పాటు అన్నను చూసి ఈ వైష్ణవి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చినటువంటి అనుమానాలు కూడా డిఐజీ కోయ ప్రవీణ్ విశ్లేషించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో వైష్ణవి కడుపులో బలంగా గుద్దడంతోనే లివర్ ఛిద్రమై
అమ్మాయి మృతి చెంది ఉండవచ్చునని కూడా కోయ ప్రవీణ్ చెప్పుకొచ్చారు. అంటే దాన్ని లైంగిక దాడిగా తర్వాత మర్డర్ గా చిత్రీకరించేందుకు ఒంటిపై ఉన్నటువంటి టాప్ ను తొలగించే అవకాశం లేకపోలేదని కూడా డిఐజీ నిన్న జరిగినటువంటి కర్నూలు సమావేశంలో చెప్పడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని అల్లరి మూకల పని కూడా అయి ఉండవచ్చినటువంటి మరో కోణాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వైష్ణవి హత్యలో ఇప్పటిదాకా సీసీ కెమెరాల ఎవిడెన్స్ తర్వాత ప్రత్యక్ష సాక్షుల వంటి నేపథ్యం లేకపోవడంతో కేవలం సాంకేతిక ఆధారంగానే ఈ కేసును పరిష్కరించాల్సి ఉందని కూడా డిఐజీ చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు తాము చేపట్టినటువంటి దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు దొరక్కపోతే ఫైనల్ గా వైష్ణవి కుటుంబ సభ్యులను ఇంటరాగేట్ చేస్తామని కూడా డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ వైష్ణవి హత్య జరిగి ఇవాళకి ఖచ్చితంగా 18 రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో రేపు అదే వైష్ణవి హత్య జరిగిన ప్రదేశం గండికోటలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇదే గండికోటలో దాదాపు గంట సేపు పైగా పర్యటించేటువంటి అవకాశం ఉంది. ఈ హత్యపై చంద్రబాబు ఏమైనా స్పందిస్తారా లేదా అనేటువంటి అంశంపై కూడా పోలీసు అధికారుల్లో ఓ రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది అని చెప్పుకోవచ్చు. అనిల్. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ.